గుంటూరు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ కేసులో ట్విస్ట్. జిల్లా జైలు నుంచి కిషోర్ విడుదలయ్యారు. ఇక మరొక కేసులో కిషోర్ని రెండుచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషోర్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇక దీంతో కిషోర్ను అరెస్ట్ చేయకుండా కుటుంబ సభ్యులు చుట్టుముట్టారు. పోలీసులు మహిళలను పక్కకి నెట్టి కిషోర్ను అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. గుంటూరు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ కేసులో ట్విస్ట్ నెలకొంది. జిల్లా జైలు నుండి కిషోర్ విడుదలయ్యారు. మరొక కేసులో కిషోర్ని రెండుచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషోర్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కిషోర్ను అరెస్ట్ చేయకుండా కుటుంబ సభ్యులు చుట్టుముట్టారు. పోలీసులు మహిళలను పక్కకి నెట్టి కిషోర్ను అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. దుర్గా, ఏదైతే ఈ తురకా కిషోర్ ఉన్నారో మాచర్లకు సంబంధించినటువంటి ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పలు కేసుల్లో కూడా అతను ఉన్నటువంటి నేపథ్యం. ఎప్పుడైతే అతను గత ప్రభుత్వంలో మాత్రం చాలా అరాచకాలు చేశాడని చెప్పి ఆయన మీద అయితే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా కూడా ఆయన్ని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన దానికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 5 నెలల నుంచి కూడా ఆయన ఈ వివిధ జైళ్లలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ రోజు అయితే మాత్రం ఆయనకి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఆయన్ని బెయిల్ పై బయటకు వస్తున్నాడని తెలిసి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా గుంటూరు జిల్లా జైలు దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా అక్కడ బంధువులు, అదే విధంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా వచ్చారు. తర్వాత ఆయన జైలు నుంచి విడుదలై కొంచెం దూరం ఉన్నటువంటి మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా ఆయన చుట్టుముట్టి తిరిగి ఆయన అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులైతే మాత్రం అడ్డుకున్నారు. పోలీసులతో కూడా వాగ్వివాదానికి దిగారు. ప్రధానంగా కూడా ఆయన్ని ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేసి మరి అరెస్టులు చేస్తున్నారు అని వాళ్ళైతే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం. ఇక తురకా కిషోర్ కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కూడా ఆయన భార్య అయితే మాత్రం తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా గత 8 నెలల నుంచి కూడా అతను ఈ జైల్లోనే ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భంలో బెయిల్ వచ్చిన వెంటనే కూడా అరెస్ట్ చేస్తున్నారు. వివిధ కేసులు, అంటే ఇప్పటి వరకు కూడా ఏ కేసు అనేది కూడా తెలపకుండా కూడా అరెస్ట్ చేస్తున్నారు అని కన్నీళ్లు పర్యంతరమైనటువంటి పరిస్థితి అయితే కనపడింది. అక్కడ ఒక వాతావరణాన్ని చూసినట్టయితే మాత్రం కొంచెం హృద్యంగా ఉన్నట్లే అనిపించింది. అక్కడ ఆ పిల్లలు, అదే విధంగా కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు పడినటువంటి ఆవేదన మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనపడినాయి. అయినప్పటికీ కూడా పోలీసులు అయితే ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మళ్ళీ ఆయనైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పల్నాడుకి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.